గట్టు యొక్క కొత్త వాచ్. గట్టుకి వాచ్లంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడూ నాన్న వాచ్ పెట్టుకుని చూసుకుంటూ ఉండేవాడు. అలానే అతను ఒకరోజు ఉదయం నాన్న వాచ్ పెట్టుకుని నిలబడి ఉంటాడు. బాబు గట్టు, నువ్వు నా వాచ్ని చూసావా? నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడా కనిపించడం లేదు. నాన్న, వాచ్ నా దగ్గరే ఉంది, నేనే పెట్టుకుని చూస్తున్నాను. అరే గట్టు, నీకు వాచ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును నాన్న, నాకు వాచ్ అంటే చాలా ఇష్టం. సరే చెప్పు, నీకు ఎలాంటి వాచ్ అంటే ఇష్టం? గట్టు ఒకటిని మించి మరొక వాచ్ బ్రాండ్ల గురించి చెప్తూ ఉంటాడు. గట్టుకి వాచ్ గురించి అంత నాలెడ్జ్ ఉండడం చూసి నాన్న ఆశ్చర్యపోతాడు. సరే గట్టు, నేను డిసైడ్ అయ్యాను, నీకు ఒక మంచి కొత్త వాచ్ని తెద్దామని. గట్టు ఈ మాట విని చాలా ఆనందపడతాడు. ఆ తర్వాత నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కానీ గట్టు ఆ మాట విని ఎంత ఆనందంగా ఉంటాడంటే అతను రోజంతా ఆ విషయం గురించి ఎగ్జైటింగ్ గా ఉంటాడు. ఆ న్యూస్ ని అమ్మకి ఇంకా చింకీకి చెప్తాడు, అతనికి ఒక కొత్త వాచ్ రాబోతోందని. వావ్ గట్టు, ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. కానీ నువ్వు ఎలాంటి వాచ్ కొనుక్కోవాలో ఆలోచించావా? అరే లేదమ్మా, నేను ఇప్పటి వరకు దాన్ని ఆలోచించనే లేదు. గట్టు, త్వరగా ఆలోచించుకో, ఎందుకంటే సాయంత్రం నువ్వు నాన్న కలిసి నీ వాచ్ కోసం షాప్కి వెళ్తారు కదా. తర్వాత గట్టు పనులు పడతాడు. అతను రకరకాల వాచెస్ సెర్చ్ చేస్తాడు. అంతేకాదు అతని స్నేహితుల దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతాడు అతను ఎలాంటి వాచ్ తీసుకుంటే బాగుంటుంది అని. కానీ గట్టు ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు ఎలాంటి వాచ్ తీసుకోవాలి అని. తర్వాత నాన్న కూడా వచ్చేస్తారు. గట్టు, వాచ్ తీసుకోవడానికి వెళ్దామా? కానీ నాన్న, నేను ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు ఎలాంటి వాచ్ తీసుకోవాలి అని. అరే అయితే ఏమైంది గట్టు? ఏం తీసుకోవాలో షాప్లో వెతుకుదాం పదా. గట్టు ఇంకా నాన్న కలిసి షాప్కి వెళ్తారు. అక్కడ రకరకాల వాచ్లు చూస్తారు. గట్టు, ఇది చూడు, ఈ వాచ్ ఎలా ఉందో, ఇది చాలా బాగుంది. నాన్న, దీని డయల్ అయితే చాలా బాగుంది, కానీ దీని స్ట్రాప్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. సరే, నువ్వు ఇది చూడు. నాన్న, దీని కలర్ కాంబినేషన్ అస్సలు బాలేదు. ఒక గంట గడిచిపోతుంది. గట్టు ఇంకా నాన్న ఇప్పటికీ డిసైడ్ అవ్వలేదు వాళ్ళు ఏ వాచ్ తీసుకోవాలి అని. అరే గట్టు, నువ్వు ఇంకా డిసైడ్ అవ్వలేదా? నేను చాలా అలసిపోయాను దీనికోసం చూసి. లేదు నాన్న, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. గట్టు ఇంకా నాన్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి షాప్ మేనేజర్ వస్తాడు. ఇంకా వాళ్ళ బాధలన్నీ వింటాడు. సార్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా షాప్లోని లక్కీ డ్రా జరగబోతుంది. మీరు ఒకసారి దాన్ని ట్రై చేయండి, అందులో మీకు నచ్చిన వాచ్ దొరుకుతుందేమో. ఆ ఐడియా బాగా నచ్చుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ లక్కీ డ్రా ఆడతారు. పదా గట్టు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. గట్టు లక్కీ డ్రాలో మంచి వాచ్ గెలుచుకుంటాడు. ఇంకా అతనికి ఆ వాచ్ మీద 50% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఆ వాచ్ చాలా బాగా నచ్చుతుంది. బాబు గట్టు, నీకు వాచ్ నచ్చింది కదా? నాన్న, ఈ వాచ్ నాకు చాలా బాగా నచ్చింది. దీని డయల్, స్ట్రాప్, కలర్ అన్నీ చాలా నచ్చాయి. తర్వాత నాన్న ఇంకా గట్టు వాచ్ తీసుకుని ఇంటికి వస్తారు. గట్టు అమ్మకి ఇంకా చింకి అతని వాచ్ చూపిస్తాడు. ఆ తర్వాత గట్టు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అతని కాలనీ స్నేహితుడికి వాచ్ చూపించడానికి వెళ్తాడు. అతను ఇంటికి తిరిగి వస్తాడు. చింకీ, నాకు నా వాచ్ గురించి చాలా కంగారుగా ఉంది. ఎందుకు గట్టు, ఏమైంది? చింకీ, నేను నా వాచ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నా. దీని మీద ఏ గీతలు పడకూడదు. గట్టు, ఒక పని చెయ్యి, నువ్వు ఒక చిన్న బాక్స్ తయారు చేయి. నువ్వు ఎప్పుడైతే ఆ వాచ్ పెట్టుకోవో అప్పుడు నువ్వు ఆ వాచ్ని బాక్స్లో పెట్టుకో. అవును చింకీ, ఇది చాలా మంచి ఐడియా. తర్వాత గట్టు కార్డ్బోర్డ్తో ఒక బాక్స్ తయారు చేస్తాడు. ఇంకా అందులో కాటన్ పెట్టి అతని వాచ్ని అందులో చాలా జాగ్రత్తగా పెడతాడు. తర్వాత ఆ వాచ్ని జాగ్రత్తగా కబోర్డ్లో పెడతాడు. బాబు గట్టు, నీ వాచ్ని ఎందుకు అంత సెక్యూర్గా దాస్తున్నావు? అమ్మా, నా వాచ్ పైన ఎలాంటి గీతలు పడకూడదనుకుంటున్నాను, అందుకే నేను దాన్ని జాగ్రత్తగా పెట్టెలో పెట్టాను. అమ్మ గట్టు మాటలు విని నవ్వుతుంది. ఇంకా తన పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. చాలా రోజుల వరకు అలానే నడుస్తూ ఉంటుంది. గట్టు అతని కొత్త వాచ్ని పెట్టుకోవడం తక్కువ, ఇంకా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే ఎక్కువైపోతుంది. నాన్నకి గట్టు అలా చేయడం మంచిది కాదు అనిపిస్తుంది. అందుకే అతను ఒకరోజు గట్టుని ఆపుతాడు. గట్టు, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నీ కొత్త వాచ్ని ఎందుకు పెట్టుకోవడం లేదు? దాన్ని నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు? అలా చేయడం మంచిది కాదు. ఎందుకు నాన్న, నా వాచ్ పాడవుతుందేమో అనిపిస్తుంది, అందుకే నేను దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టెలో పెట్టి ఉంచాను.
అరే గట్టు, నువ్వు వాచ్ పెట్టుకోకపోతే మనం వాచ్ తీసుకుని లాభం ఏముంది చెప్పు. నీకు గుర్తుందా, ఒకసారి చింకికి కొత్త డాక్టర్ సెట్ కొనిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. దానివల్ల అది పెట్టిన చోటే పాడైంది, దానికి తుప్పు పట్టింది. అవును నాన్న, మీరు సరిగ్గా చెప్పారు. అవును గట్టు, నువ్వు నాన్న చెప్పినట్టు వాచ్ని మంచిగా పెట్టుకో. ఏమైనా రిపేర్ వచ్చిందనుకో బాగు చేయించుదాం. నువ్వలా దాన్ని దాచిపెట్టుకుని ఉంచుకోకు, జాగ్రత్తగా పెట్టుకో చాలు. సరే అమ్మా, నేను ఈ వాచ్ని రోజూ పెట్టుకుంటాను. ఇంకా పాడవకుండా జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? అప్పట్నుంచి గట్టు తన ఫేవరెట్ వాచ్ని రోజు పెట్టుకునేవాడు.